బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మోంతా నుంచి ఇంకా పూర్తిగా తెలుగు రాష్ట్రాలు కోలుకోకముందే మరో దెబ్బ ఎదురైంది. తెలుగు రాష్ట్రాలకి మరోసారి బిగ్ అలర్ట్ జారీ చేశారు. ఏపీకి మరో తుఫాన్ ముప్పు ఉందని అధికారులు చెప్తున్నారు. ఈ నెల 19 నుంచి 20వ తేదీన వరకు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది తుఫాన్గా బలపడిపోయి 25న తీరం దాటొచ్చిన అంచనా వేస్తున్నారు. కోస్తా జిల్లాలపైన ఈ తుఫాన్ తీవ్రమైన ప్రభావం చూపించబోతున్న అధికారులు చెప్తున్నారు. 4-5 రోజుల్లో శ్రీలంకలో కూడా మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలకి మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక బంగాళాఖాతంలో ఈశాన్య ఋతుపవనాలు బలపడేందుకు అనువుగా ఉన్నటువంటి పరిస్థితులు మారనున్నాయి. పసిఫిక్ మహాసముద్రం నుంచి వచ్చేటువంటి ఆ తేమ గాలులతో హిందూ మహాసముద్రంలో అనుకూల వాతావరణం ఏర్పడనుందని అటు వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావంతో 19 లేదా 20 తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతోందని, ఆ తర్వాత అది పశ్చిమంగా పయనించే క్రమంలో ఇది బలపడి తుఫానుగా మారుతుందని ఇస్రో వాతావరణ అధికారులు చెప్తున్నారు. ఇస్రో వాతావరణ నిపుణులు చెప్తున్నారు ఈ అంశాన్ని. ఇక అనంతరం ఇది ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా ఆ వైపుగా పయనించే అవకాశం ఉంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాలపైన పెద్ద ప్రభావం చూపించబోతోందని చెప్పి అధికారులు అంటున్నారు. దీనికంటే ముందుగానే, ఇప్పుడు ఈ తుఫాన్ ఏర్పడేదానికంటే ముందుగానే శ్రీలంకలో మరో అల్పపీడనం ఏర్పడబోతుందట. శ్రీలంక సమీపంలో అయితే ఒకటి ఏర్పడి దక్షిణ తమిళనాడు దిశగా వస్తున్నట్టుగా వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. రానున్నటువంటి 2-3 రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయి. ఆ తర్వాత వాతావరణం పొడిగా ఉంటుందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో ఆకాశం కంప్లీట్గా చాలా స్తబ్దుగా ఉండిపోయి వాతావరణం మొత్తం పొడిగా మారిపోయింది. దక్షిణ భారతం పైకి ఇప్పుడు చలిగాలు వీస్తుండడం, ఆదివారం కూడా ఈ రకమైన ప్రభావం కనిపించింది. రాయలసీమలో చలి తీవ్రత మరీ ఎక్కువగా ఉండిపోయింది. ఇక పాడేరు ఏజెన్సీ, తెలంగాణకు ఆనుకున్నటువంటి మధ్య కోస్తా, రాయలసీమలోని కొన్ని చోట్ల కూడా రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు తక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఓవైపు చలి, మరోవైపున శ్రీలంక సమీపంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలతో పాటుగా ఇటు 19 లేదా 20వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఆ అల్పపీడనం బలపడి తుఫానుగా మారిపోయేది 25వ తేదీ కల్లా ఇటు దక్షిణ కోస్తా ప్రాంతం పైన, దక్షిణ కోస్తా అండ్ తమిళనాడు రెండింటి మధ్యలో నుంచి ఇది తీరం దాటే అవకాశం. దీని ప్రభావంతో ఇటు తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు, అటు తమిళనాడు కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. మరొక అల్పపీడనం ముందుగానే ఆర్టీవీ ఎప్పటికప్పుడు అంచనా వేస్తోంది. వాతావరణానికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారో మీకు సూచించే ప్రయత్నం చేస్తోంది. ఎందుకంటే మొన్నటి వరకు మోంతా తుఫాన్ ప్రభావం ఎటువంటి విధంగా ఉంది, తెలుగు 2 రాష్ట్రాల్లో ఎటువంటి విధంగా అల్లకల్లమైన వాతావరణం నెలకొంది. కాకినాడ, అటు బాపట్ల, గుంటూరు, ప్రకాశం ఈ జిల్లాలో ఎటువంటి హైటెన్షన్ నెలకొంది. విజయనగరం, విశాఖపట్నంలో ఎటువంటి ఆందోళన కలిగించే విధంగా పరిస్థితి నెలకొన్నాయి. ఆ తర్వాత తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరంగల్లో ఎంతటి విధ్వంసం జరిగిందో మీరంతా చూశారు. ఇప్పుడు అటువంటి తుఫానే మళ్ళీ ఒకటి రాబోతోంది. నెల 19, 20న ఆగ్నేయ బంగాళాఖాతం ఏర్పడిన అల్పపీడనం కాస్త అది బలపడిపోయి తుఫాన్గా మారి అది 20వ తేదీన తీరం దాటొచ్చిన అంచనా వేస్తున్నారు. మా ప్రతినిధి ప్రకాష్ సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, మరొక తుఫాన్, మోంతా తుఫాన్ ప్రభావం నుంచి ఇంకా పూర్తిగా జనం బయటపడనే లేదు, ఇంకా భయం కొనసాగుతూనే ఉంది. అంతలోనే మరొక తుఫాన్ రాబోతోంది. ముఖ్యంగా రైతులకి ఇది ఎగ్జాక్ట్గా హార్వెస్ట్ సమయం. ఇప్పటికే పంట చాలా తీవ్రంగా నష్టపోయారు. మళ్ళీ ఒక తుఫాన్ వస్తున్న నేపథ్యంలో అధికారులు ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు? అప్డేట్స్ ఏంటి? మనోజ్, ఏదైతే అక్టోబర్, నవంబర్ నెలలు వచ్చాయంటేనే తుఫానుల యొక్క నెలలుగా కూడా చెప్పుకొస్తున్నారు. అటువంటి ఒక పక్కన అక్టోబర్ నెల అయితే దాటిపోయింది, మరో పక్కన నవంబర్ అయితే ఎంటర్ అయింది. ఈ నేపథ్యంలో గత నెలలో కూడా చూసాం మోంతా తుఫాన్ అయితే ఎంత కోలుకోలేని దెబ్బ కొట్టిందో, అలాగే దాని ప్రభావం ప్రధానంగా అధిక వర్షాలు, అలాగే మొత్తం జిల్లాలో తెలుగు రాష్ట్రాలలో అయితే దీని ఎఫెక్ట్ అయితే క్లియర్ గా కనపడిన విషయం అందరూ కూడా తెలిసిందే. దీనికి సంబంధించినటువంటి మోంతా తుఫాన్ నుంచి ఇంకా ప్రజలు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. దీనికి సంబంధించిన కేంద్ర బృందం కూడా ఒక పక్కన ఏదైతే నేడు, అలాగే ఈ రోజు, రేపు కూడా మోంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో
కేంద్ర ప్రభుత్వం పర్యటన అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మరొక తుఫాను మళ్ళీ తెలుగు రాష్ట్రాల వైపు అయితే తీసుకొస్తున్నటువంటి సమాచారం అయితే మరొకసారి కలవరపాటుకైతే గురి చేస్తుందని చెప్పాలి. అలాగే ప్రస్తుతం 19 అలాగే 20 తేదీల్లో అయితే బంగాళాఖాతంలో అల్పపీడనం కాస్త కూడా తుఫానుగా బలపడి ఈ నెల 25న తీరం దాటే అంచనాకైతే ఒక వాతావరణ శాఖ అయితే అంచనాకు వస్తుంది. అలాగే దీని ప్రభావం ముఖ్యంగా కోస్తా జిల్లాలపైనే తుఫాను తీవ్ర ప్రభావం 4-5 రోజులు అలాగే ఎక్కువగా ఉంటుంది. తర్వాత చూసుకుంటే 4-5 రోజుల్లో శ్రీలంకలో మరో అల్పపీడనం అయితే అక్కడ ఏర్పడబోతుంది. ఈ విధంగా ఇప్పుడు 19-20 తేదీలో ఏర్పడినటువంటి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అయితే తీవ్ర తుఫానుగా మారి బలపడి 25వ తేదీ తీరం దాటే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే ఒక అంచనాకైతే వస్తుంది. ఈ నేపథ్యంలోనే మరొకసారి వర్షాలు అలాగే అధిక వర్షాలు ఈ యొక్క తుఫాను ప్రభావం అంతా కూడా తెలుగు రాష్ట్రాలలో ఉండడంతోనే ఇప్పటికే అధికారులు ఒక పక్కన ఏదైతే వాతావరణ శాఖ చెప్పినటువంటి సూచనల మేరకు అయితే ఒక పక్కన రైతాంగాన్ని కావచ్చు అలాగే ముఖ్యంగా వాళ్ళ ప్రాంతాలు కావచ్చు ఇప్పటికే తీర ప్రాంతాలు కూడా కోతకు గురవే అనేక ఏదైతే శ్రీకాకుళం మొదలుకుని ఇక్కడ మొత్తం మచిలీపట్నం వరకు కూడా నెల్లూరు ఈ యొక్క ప్రాంతాలు చూస్తాం. మోతా తుఫాను ఎఫెక్ట్ కారణంగా సముద్రం తీర అల్లకల్లోలంగా ఉండడమే కాకుండా ఆ యొక్క కోతకు గురవి పలు ప్రాంతాలు ఇప్పటికే తీవ్రంగా నష్టపోయింది. ఒక పక్కన నష్టపోయినటువంటి ప్రాంతాలతో పాటు అలాగే రైతాంగాన్ని కూడా ఆదుకునేందుకు ప్రభుత్వం ఒక విధంగా సన్నద్ధమవుతున్న నేపథ్యంలోనే ఈ యొక్క తుఫాను గండం మళ్ళీ కొంచెం ఉందనేదే కలవరపాటు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇప్పుడు ఏదైతే మోంతా తుఫాను సంబంధించినటువంటి కేంద్ర బృందం హోంశాఖ జాయింట్ సెక్రటరీ నేతృత్వంలో 7 ఉన్నతాధికారులతో కూడినటువంటి బృందం ప్రకాశం, బాపట్ల, కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లా, కోనసీమ జిల్లాలో తుఫాను నష్ట ప్రభావిత అక్కడ పరిశీలన అయితే బృందం ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో కూడా పరిశీలన అయితే కొనసాగుతుంది. మరి ఈ చూడాలి ఈ తుఫాను ప్రభావం మరి ఏ విధంగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల వైపే ఈ చూసుకొస్తున్నటువంటి తుఫాను యొక్క నామకరణ ఈ రోజు లేదా రేపు నామకరణ పెట్టే అవకాశం ఉంటుంది. ఈ తుఫాను అయితే మాత్రం 25వ తేదీన తీరం దాటి అలాగే కోస్తా జిల్లాలపైన తీవ్ర ప్రభావం ఉంటుందని కూడా చెప్పుకొస్తున్నారు అని చెప్పాలి మనోజ్. రైట్. సో ప్రకాష్, సో ప్రస్తుతానికి మోంతా తుఫాను ప్రభావం తర్వాత వచ్చేటువంటి ఈ తుఫాను ప్రభావం ఎలా ఉండబోతోంది? సో ఇక్కడ శ్రీలంకలో అల్పపీడనం ఏర్పడింది, అది కాస్త దక్షిణ కోస్తా వైపుగా లేకుంటే దక్షిణాది రాష్ట్రాల వైపుగా పయనిస్తోంది. ఇప్పటికే చలి తీవ్రత ఎక్కువగా ఉందనేది వార్తని అధికారులు చెప్తున్నారు. ఇటు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం బలపడిపోయి తుఫానుగా మారి 25వ తేదీన తీరం దాటబోతోంది. సో దీని ప్రభావం ఎలా ఉండబోతోంది అని అంచనా వేస్తున్నారు అధికారులు. ఏ ప్రాంతాలు ఎక్కువగా ప్రభావం ఉండే అవకాశం ఉంది? దీని మీద అయితే వాతావరణ శాఖ ఇప్పటికే పలు దానిపై అప్డేట్ అయితే ఈ రోజు క్లియర్ గా రావచ్చు. అలాగే విశాఖపట్నం వాతావరణ శాఖ కూడా దీనిపై ఒక అంచనాకైతే వస్తున్నారు. 25వ తేదీ అంటే ప్రస్తుతం చూసుకుంటే 19-20 తేదీలో